గారు 16 సంవత్సరాలు వారు జైలు జీవితం గడిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే దేశ ప్రజలు, మహాత్మా గాంధీ గారు, దేశ ప్రజలు ఆ రోజు ఓట్లు ఇంకా స్టార్ట్ కాలే, ఎలక్షన్ కమిషన్ లేదు ఆ రోజున. డైరెక్ట్ గా ఏకగ్రీవ తీర్మానం దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో వారు ఈ భారతదేశానికి మొదటి ప్రధాని చేయడం జరిగింది. మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు 18 సంవత్సరాలు వారు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలించారు. ఇది గొప్ప, ఇదొక చరిత్ర. తర్వాత వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చింది, ప్రజలే డైరెక్ట్ గా ఓట్లేసి గెలిపించే విధానం తెచ్చింది జవహర్లాల్ నెహ్రూ గారు. ఇది బీజేపీ నాయకులు కాదంటారా? బీజేపీ నాయకులకు ప్రశ్న. దీన్ని ఛాలెంజ్ చేసే యొక్క ధైర్యము బీజేపీ నాయకులకు ఉన్నదా? ఈ ఛాలెంజ్ ని స్వీకరించే యొక్క శక్తి బీజేపీ నాయకులకు ఉందా? ఈ చరిత్ర కాదనే శక్తి అప్పుడు ఎవరు అడ్రస్, అప్పుడు ఎవరు లేరు కదా, పుట్టలేరు కదా. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు పుట్టలే, పుట్టినా? ప్రధానమంత్రి మోడీ గారు పుట్టలే, అమిత్ షా గారు పుట్టలే, ఇక కిషన్ రెడ్డి, బండి సంజయ్ మొన్న పుట్టిన వాళ్ళేనే. కాబట్టి ప్రధానమంత్రిగా నెహ్రూ గారు ఆ స్థానం ఎక్కిన తర్వాత ఆకలి అక్కడి నుంచి మొదలైన పరిపాలన, అసలైన పరిపాలన. మన దేశం స్వాతంత్రం వచ్చింది, ఇక ఆర్థిక డబ్బులు లేవు దేశంలో, ఇండస్ట్రీస్ లేవు దేశంలో, వ్యవసాయం లేదు ఆ రోజులలో మన భారతదేశంలో, డ్యాములు లేవు దేశంలో. అప్పుడు ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు వ్యవసాయ రంగాన్ని భారతదేశంలో ముందు నీటి వసతులు ఎట్లా ఏర్పాటు చేయాలి అని మొదటి ప్రాధాన్యత వ్యవసాయం మీద నెహ్రూ గారు ప్రాధాన్యత పెట్టుకొని దేశంలో ఆకలి చావులు ఉండకూడదు అని ఒక ప్రాధాన్యతగా తీసుకొని